ఆహ్వానించకంటే ముందే మరి తెలంగాణలో పెద్ద ఎత్తున సంస్కరణలకి తెరలేపిన విషయం కూడా మీకు తెలిసిందే. మరి ఈరోజు తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు ముఖ్యంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో గౌరవ చీఫ్ సెక్రటరీ గారి సారథ్యంలో గడిచిన 9 నెలల్లో ఈరోజు తెలంగాణకి మొత్తం భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది అంటే పోయిన సంవత్సరం 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ సంవత్సరం నంబర్ 1 స్థానానికి వచ్చింది అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది, వెనకాల ఎంతో శ్రమ, సమన్వయం, ముఖ్యంగా అధికారులు చాలా పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ సీఎం ఆఫీస్ నుండి శాంతి కుమార్ గారు కానీ అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లు కూడా సయోధ్యతో సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఒకసారి మీకు అంకెల్లో చెప్పాలి, గణాంకాల్లో చెప్పాలనుకున్నప్పుడు గడిచిన 9 నెలల్లో ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్స్ మధ్యన 66 దఫాలుగా మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో 22 వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు 22 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. చట్టాలు అవసరమైతే సవరించాలి, సరళతరం చేయాలి విధానాలు అనుకున్నప్పుడు, పారిశ్రామికీకరణ వేగంగా జరగాలి అనుకున్నప్పుడు, చట్టాలు సరళతరం చేయాలనుకున్నప్పుడు 26 లెజిస్లేషన్స్ హ్యావ్ బీన్ అమెండెడ్. 26 చట్టాలను సవరించుకున్నాం. కొత్తగా గవర్నమెంట్ ఆర్డర్లు, ప్రభుత్వ ఉత్తర్వులను ఒక 58 ఉత్తర్వులను కూడా 58 జీవోలు కూడా కొత్తగా ఇష్యూ చేసుకోవడం జరిగింది. అదే రకంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో డిపార్ట్మెంట్లో 121 సర్క్యులర్లు మరి ఇష్యూ చేయడం జరిగింది. కొత్తగా క్రియేట్ చేయడం కానీ లేదా అప్డేట్ చేయడం కానీ చూసినట్టయితే కొత్తగా 19 ప్రభుత్వ పోర్టల్స్ వివిధ డిపార్ట్మెంట్ సంబంధించి సృష్టించడం లేదంటే అప్డేట్ చేయడం జరిగింది. కొత్తగా 113 ఆన్లైన్ సర్వీసెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం 9 నెలల వ్యవధిలో ప్రభుత్వంలోని 22 శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల సాధ్యమైంది. ఇందులో ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్ని, ముఖ్యంగా అహ్మద్ నదీం గారిని అభినందించాలి. ఎందుకంటే మొత్తం 22 డిపార్ట్మెంట్లలో అత్యధికమైన నెంబర్ ఆఫ్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది 22 సర్వీసెస్ స్టార్ట్ చేసింది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి నదీం గారు, వారి మంత్రి గారు నాయన నరసింహారెడ్డి గారు వారి చొరవతోనే ఇది సాధ్యమైంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే గణాంకాల్లో ఇంతటి కృషి ఈ 9 నెలల్లో సమన్వయంతో పనిచేయడం వల్ల 66 మీటింగులు, 26 చట్ట సవరణలు, 22 డిపార్ట్మెంట్లు, అదే రకంగా 58 జీవోలు, 121 సర్క్యులర్లు, కొత్తగా 19 పోర్టల్స్, అదే రకంగా కొత్తగా 113 ఆన్లైన్ సర్వీసెస్, ఒక్క లేబర్ డిపార్ట్మెంట్లోనే 22 సర్వీసెస్. ఇవన్నీ చేయడం మూలాన ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అనుకున్న విధంగా అగ్రభాగానికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినట్టయితే మరి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఈ పోటీ పెట్టిందో మొత్తంగా తెలంగాణకు లభించిన స్కోరు 98.78%. మొత్తంగా 340 అంశాల ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందులో తెలంగాణ 324 రిఫార్మ్ ఇనిషియేటివ్స్ని, సంస్కరణల్ని తీసుకువచ్చింది అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది. వీటికి అదనంగా ఇంకొక 12 రిఫార్మ్స్ మనకు నాట్ అప్లికబుల్ అని చెప్పి గుర్తించారు. అంటే 340లో మనం 336 చేరుకున్నట్టు లెక్క. ఎందుకంటే 12 మనకు నాట్ అప్లికబుల్ కాబట్టి అందులో కొన్ని హిల్లీ ఏరియాస్కి, ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకొన్ని ఇతరత్ర కూడా ఉన్నాయి. ఒక 4 ఇనిషియేటివ్స్ మాత్రం మనం చేశాము, వాటిని భారత ప్రభుత్వం గుర్తించలేదు, అప్రూవ్ చేయలేదు. సో మొత్తంగా 340లో 336 మనకి మార్కులు వచ్చినట్లు లెక్క. మొత్తంగా ఒకసారి స్థూలంగా చూసినట్టయితే ఏమేమి ఇందులో ముఖ్యమైన మార్పులు చేర్పులు ఏం చేసుకున్నాం
దీనివల్ల ఏం లాభం జరిగింది అని ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో కూడా అతి తక్కువ దేశాల్లో అతి తక్కువ ప్రోగ్రెసివ్ స్టేట్స్లో ప్రోగ్రెసివ్ కంట్రీస్లో కూడా వారు కూడా మెచ్చుకొని వారు కూడా అబ్బురపడే విధంగా, ఎందుకంటే నేను ఈ సంవత్సరంలో 2 సార్లు అమెరికా పర్యటనకి వెళ్ళాను. మొట్టమొదటిసారి పూర్తిగా ఐటీ అదే రకంగా ఇతర ఇండస్ట్రీ ఫోకస్డ్గా పనిచేసాం. మొన్నటిసారి మొత్తం ఫార్మా, మెడికల్ డివైజెస్ ఈ రంగాలకు సంబంధించి విస్తృతంగా పర్యటించాం. విస్తృతంగా చాలామందిని కలుసుకోవడం జరిగింది. వివిధ సదస్సుల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఎక్కడ తెలంగాణకు సంబంధించిన పారిశ్రామిక విధానం ముఖ్యంగా టీఎస్ ఐపాస్ గురించి ఎక్కడ చెప్పినా అబ్బుర పడని వారు, ఆశ్చర్యపోనివారు. ముఖ్యంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే తెలంగాణలో పారిశ్రామికీకరణకు మరి ఒక పెద్ద ముందడుగు ఈ స్వీయ ధృవీకరణ. ఒక ఇన్వెస్టర్ ఆయనను పూర్తిగా విశ్వసిస్తూ, ఒక పెట్టుబడిదారుని పూర్తిగా విశ్వసిస్తూ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలి అనుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించుకుని ఉంటారు, అన్ని రకాల మరి చట్టాలను చదువుకొని ఉంటారు అని చెప్పేసి వారి మీద ఒక విశ్వాసాన్ని ఉంచడం అంటే, ఇన్వెస్టర్ మీద కాన్ఫిడెన్స్ మనం పెట్టడం అంటే స్వీయ ధృవీకరణ అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. దానికి అదనంగా సింగిల్ విండో పద్ధతుల్లో 15 రోజుల్లో అనుమతులు, ఒకవేళ 15 రోజుల్లో అనుమతులు ఇవ్వలేకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్స్. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక విధానం. వీటితో పాటుగా ముఖ్యమంత్రి గారు మాకు తరచుగా చెప్పేది, సెల్ఫ్ సర్టిఫికేషన్కి అదనంగా మాకు పదే పదే చెప్పేది, గవర్నమెంట్ షుడ్ బి అబౌట్ మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ యంత్రాంగం జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, కానీ పరిపాలన అంతే వేగంగా కనబడాలనేది ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్పేది. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. దానిలో భాగంగా ఇన్స్పెక్షన్లో, గతంలో ఇన్స్పెక్షన్ అంటే ఏంటో నాకంటే బాగా మీకే తెలుసు. పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, లంచాలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, అనుమతులు ఎన్ని ఇచ్చాము అన్ని వివరాలు మీకు తర్వాత చెప్తాను. ఈరోజు తీసుకొచ్చిన సంస్కరణలో అతి ముఖ్యమైన సంస్కరణ, పరిశ్రమకు చాలా పెద్ద ఎత్తున మేలు చేస్తున్న సంస్కరణ, ఈ ఇన్స్పెక్షన్ విధానంలో చాలా సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు లేబర్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు కొత్తగా సమన్వయంతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలంటే, ఒక ఫ్యాక్టరీని ఒక 6 చట్టాల కింద, లేబర్ చట్టాల కింద గతంలో ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఒక 5 ఏళ్ల వ్యవధిలో 30 సార్లు ఇన్స్పెక్షన్ జరిగేది ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ రావడం వల్ల ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు కలిసి 5 ఏళ్లలో కేవలం ఒక్క ఇన్స్పెక్షన్, ఎక్కడ 30 సార్లు ఎక్కడ ఒక్కసారి, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతాను. ఇది ఒక సమూలమైన మార్పు, ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో కూడుకున్న సంస్కరణ. దీనివల్ల 30 ఇన్స్పెక్షన్ల నుంచి ఒక ఇన్స్పెక్షన్కి తగ్గించగలిగాం. తద్వారా ఈరోజు అవినీతి కానీ, ఇంకో ఇబ్బంది కానీ, మాటిమాటికి రెన్యువల్స్ అలాంటి ఇరిటేషన్ కానీ లేకుండా చేసుకోగలిగాం. అదే రకంగా ఈ డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్లో కూడా అన్ని ఫ్యాక్టరీలను ఒకటే ఘాటున కట్టడం కాకుండా రిస్క్ ఆధారంగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ కేటగిరీ పట్టి రిస్క్ కేటగరైజేషన్ కూడా మనం చేసుకున్నాం. లో రిస్క్ ఇండస్ట్రీస్ అయితే, తక్కువ రిస్క్తో కూడుకున్న ఇండస్ట్రీలు అయితే 5 ఏళ్లకు ఒకసారి ఒక ఇన్స్పెక్షన్ మాత్రమే. ఇది దాదాపు 75% ఇండస్ట్రీస్ ఇందులో కవర్ అయిపోతున్నాయి. మీడియం రిస్క్ ఇండస్ట్రీస్కి మనం థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్కి మనం ఆమోదించాము సంస్కరణలో భాగంగా. సో పీసీబీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, బాయిలర్స్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కలిసి 3 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రం. ఇది మీడియం రిస్క్ ఇండస్ట్రీస్కి. అంటే దాదాపు 90% పరిశ్రమలు, 75% లో రిస్క్, మీడియం రిస్క్ 15% కలుపుకుంటే కూడా 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఇన్స్పెక్షన్కి ఇప్పుడు మనం తీసుకొచ్చిన సంస్కరణ వల్ల వారికి లాభం జరుగుతూ ఉంది. హై రిస్క్ ఇండస్ట్రీస్లో మాత్రం యాన్యువల్ ఇన్స్పెక్షన్స్, అంటే కేవలం 10% ఇండస్ట్రీస్ ఏవైతే హై రిస్క్ కేటగిరీ కింద వస్తున్నాయో వాటిలో మాత్రం యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా సింగిల్ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా తీసుకొచ్చాం. అందులో భాగంగా ఒకటే ఒక రిజిస్టర్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అన్ని లేబర్ లాస్కి కలిపి ఒకే ఒక రిజిస్టర్ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల జరిగిన లాభం ఏంటంటే, గతంలో
57 వివిధ రిజిస్టర్లు ఉండేవి లేబర్ లాస్, లేబర్ చట్టాల ప్రకారం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ మార్పులు చేర్పుల వల్ల 57 రిజిస్టర్లను మనం ఈరోజు కేవలం ఒక ఫామ్ 1 అండ్ 2కి మార్చుకున్నాం. అదే రకంగా 14 రకాల రిటర్న్స్ ఏవైతే వారు సబ్మిట్ చేయాలో వాటిని కేవలం ఒక రిటర్న్కి తగ్గించగలిగాం. అంటే ఇవన్నీ సమూలమైన ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారి వారి ఆలోచనకి వారి దిశానిర్దేశం వారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా జరిగిన మార్పులు, దానివల్ల వచ్చిన ఫలితాలు తప్ప ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు. అదే రకంగా ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్పిన ఇంకో మాట, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఫ్యాక్టరీ అనుమతులు కానీ శరవేగంగా ఒక పైసా లంచం ఇవ్వకుండా ఇవ్వాలి. మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో దానికి అనుగుణంగా హెచ్ఎండిఏలో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీల్లో కూడా డిపిఎంఎస్ సిస్టమ్ తీసుకొని వచ్చాం. దానివల్ల ఈరోజు 14 రోజుల్లో ఎక్కడికక్కడ ఆన్లైన్ అనుమతులు, ఏ అధికారిని కలిసే అవసరం లేకుండా, ఎవరిని కూడా మీరు మరి ఎలాంటి అవినీతికి కూడా ఆస్కారం లేకుండా ఆన్లైన్ పర్మిషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు మరొక పెద్ద ముందడుగు, సంస్కరణలో అతిపెద్ద ముందడుగు నన్ను అడిగితే సేమ్ డే అప్రూవల్స్ కూడా తీసుకుని వచ్చాం. వ్యాట్లో కానీ పొల్యూషన్ అప్రూవల్స్ కానీ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ అయితే సేమ్ డే అప్రూవల్స్ ఈరోజు ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇది భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. అదే రకంగా ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సంబంధించి అది కూడా ఈరోజు కేవలం 24 గంటల వ్యవధిలో ఒక్క రోజులో ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పటిదాకా మేము చెప్పిన ప్రతి సంస్కరణ, ప్రతి మార్పు కూడా కేవలం పేపర్ల మీద లేదు, ఆల్రెడీ ఆచరణలో ఇప్పటికే ఫంక్షనల్గా కనబడతా ఉంది. కాబట్టే తెలంగాణలో ఈరోజు పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ లైసెన్సులు, అప్రూవల్స్, రెన్యువల్స్ వీటిలో కూడా ఒక అవినీతికి ఆస్కారం ఉండేది, వాటిని కూడా సమూలంగా మార్చాం. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లైసెన్స్ ఇదివరకు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉండేది, అంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ అంటే అదొక ప్రహసనం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు అట్లాంటి బాధ లేకుండా 5 ఏళ్లకు ఒక్కసారి పీసీబీ రెన్యువల్ని చేసుకునే విధంగా మార్చినాం. దాంతోపాటు రెన్యువల్స్ కూడా ఆటోమేటిక్గా, ఏ ఇండస్ట్రీలో అయితే మరి అన్ని కంప్లయన్స్ సరిగా ఉంటుందో అక్కడ ఆన్లైన్ ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా మనం 5 ఏళ్ల తర్వాత అయినప్పటికీ కూడా ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా ఆన్లైన్ విధానం ద్వారా అది కూడా తీసుకుని వచ్చాం. దాంతోపాటు ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. అనంతరం జీవన